హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 19. నేను ఫస్ట్ 18 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నేను ప్రతి వీడియో చేయడానికి హాఫ్ డే టైం స్పెండ్ చేస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి జస్ట్ 2 seconds సరిపోతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్టే నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 19 స్టార్టింగ్లో సిలాన్ని బెడ్కి కట్టేసి ఉండడం చూస్తాం. మూదా అండ్ హోషా ఆమె డ్రెస్ని చేంజ్ చేసి ఆమెలోని రెలిక్ని బయటికి తీసేస్తారు. రెలిక్ లేకపోవడంతో సిలాన్ ఓల్డ్ అండ్ వీక్ లేడీలా మారిపోతుంది. ఆమెకి ముదాయి ఎవరో గుర్తుండదు. దాంతో ముదాయి 2కి కనీసం సొంత కూతుర్ని అబాండన్ చేసింది అన్న విషయం కూడా ఆమెకు గుర్తులేదు అని చాలా బాధపడుతుంది. లూరెన్కి ముదాయి 2కి వాళ్ళ మదరే ఎమోషనల్ ట్రిగర్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత అతను ముదాయిని కలిసి ఆమెతో ఫ్యామిలీ అంటే ఓన్లీ బ్లడ్ వల్ల ఫామ్ అయ్యేది కాదు అని అంటాడు. అలానే నీకు మిస్ హాంగ్ లాంటి ఒక మంచి కేరింగ్ అండ్ లవింగ్ మదర్ దొరకడం కూడా ఒక ఫ్యామిలీ లాగే అని చెప్తాడనమాట. తర్వాత ఆ రోజు నైట్ ముదాయి 2 మిస్ హాంగ్కి కాల్ చేసి మాట్లాడుతుంది. మిస్ హాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముదాయి 2తో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ముదాయి 2లో మిస్ హాంగ్ కోసం ఎమోషన్ని చూస్తాం. నెక్స్ట్ సీన్లో లూరెన్ని సిలాన్తో చూస్తాం. అక్కడ సిలాన్కి ముదాయి తన డాటర్ అని గుర్తొస్తుంది. లూరెన్ ఆమెని రెలిక్ గురించి అడుగుతాడు. సిలాన్ ఆ రెలిక్ వల్ల ఆమెకి అంత మంచి జరిగిందని, తను ముందు చేయలేని పనులన్నీ రెలిక్ ఉన్నప్పుడు చేశాను అని గొప్పగా చెప్పుకుంటుంది. లూరెన్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా, కానీ మమ్మల్ని అంటే ఫీనిక్స్ స్క్వాడ్ని ఎందుకు టార్గెట్ చేశావు అని అడుగుతుంది. సిలాన్ అతనితో నాకు ఒక అతను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల అలా చేశాను అని అంటుందన్నమాట. అలానే కంటిన్యూ చేస్తూ, అతని పేరు నాకు సరిగా గుర్తులేదు కానీ అతను చెప్పిన మాట ఒకటి గుర్తుంది. ఈ గేమ్లో ఈ గేమ్ని నేను ఒక్కదాన్నే కాదు, వేరే వాళ్ళు కూడా ఆడటానికి వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు అని అంటుందన్నమాట. నెక్స్ట్ సీన్లో ముదాయి 2 సిలాన్ని కలుస్తుంది. అక్కడ సిలాన్ మాటలను బట్టి సొంత డాటర్ని అబాండన్ చేసిన దానికి ఆమె కొంచెం కూడా గిల్టీ ఫీల్ అవ్వడం లేదు అని అర్థమవుతుంది. పైగా సిలాన్ ఆమెతో, నేను నిన్ను అబాండన్ చేసినందుకే ఒక రిచ్ లేడీ నిన్ను అడాప్ట్ చేసుకుంది, ఇప్పుడు రిచ్ బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు నీకు అని చెప్తుంది. అలానే నాకు సపోర్ట్ కోసం మనీ ఇవ్వు అని అడుగుతుంది. ముదాయి 2 నీకు ఒక సింగిల్ సెంట్ కూడా ఇవ్వను అని చెప్తుంది. సిలాన్ ఆమెతో, నువ్వు నా బయాలజికల్ డాటర్వి కాదు, నాకు ఒక బ్రిడ్జ్ దగ్గర దొరికావు, తెచ్చి పెంచుకున్నాను, సో కాంపెన్సేషన్ అడగడంలో తప్పులేదు అని అంటుంది. లూరెన్ అక్కడికి వచ్చి ముదాయి 2ని కార్ దగ్గర వెయిట్ చేయమని చెప్తాడు. ముదాయి 2 వెళ్ళాక సిలాన్కి కొంచెం మనీ ఇచ్చి ఇంకొకసారి మళ్ళీ ముదాయి లైఫ్లోకి రావద్దు అని వార్న్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్ అండ్ ముదాయి 2ని చూస్తాం. ముదాయి 2 అతనితో, నేను ఆమె బయాలజికల్ డాటర్ని కాదని చెప్పింది, అది విన్నాక నాకు చాలా రిలీఫ్గా ఉంది అని అంటుంది. లూరెన్ ఆమెతో, ఇప్పటి నుంచి నీ ప్రేమని దాన్ని డిజర్వ్ చేసే వాళ్ళకే ఇవ్వు అని చెప్తాడు. దాంతో ముదాయి 2 చిన్నగా స్మైల్ చేస్తుంది. లూరెన్ ఆమెకి ఆ స్ట్రింగ్ బ్రేస్లెట్ని రిటర్న్ ఇస్తాడు. ముదాయి 2 ఆ బ్రేస్లెట్ని లూరెన్నే పెట్టమని చెప్పి చెయ్యి ముందుకు పెడుతుంది. తర్వాత స్మైల్ చేస్తూ అతన్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ముదాయి 2 ఒరిజినల్ ముదాయిని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని అర్థం చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ వెళ్ళిపోతుందన్నమాట. అండ్ ఒరిజినల్ ముదాయి రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకోవైపు సిలాన్ తన పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది. మనకి ముదాయి తన ఒరిజినల్ డాటర్ అని అర్థమవుతుంది. ఆమె లైఫ్లో ఫేస్ చేసిన అబ్యూస్ అంతా ముదాయి కూడా ఎక్కడ ఫేస్ చేసి సఫర్ అవుతుందో అని ముదాయిని ఆర్ఫనేజ్లో వదిలిపెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ సీన్లో సీజీని ఫీనిక్స్ స్క్వాడ్తో వీడియో కాల్ మాట్లాడటం చూస్తాం. అక్కడ అతను వాళ్ళతో, నేను ద గ్రేట్ సేజ్ బిల్డ్ చేసిన స్టార్ గేజింగ్ ప్లాట్ఫామ్కి వచ్చాను, ఇక్కడ మనకి ఆ రిలిక్స్ గురించి ఏమైనా క్లూస్ తెలియచ్చు అని అంటాడు. లూరెన్ అతనితో,
సిలాన్కి ఇన్స్ట్రక్ట్ చేసిన పర్సన్ గురించి చెప్తాడు. సీజీ వాళ్ళతో బహుశా అతను కూడా ఒక రెలిక్ అయి ఉంటాడు ఆర్ రెలిక్స్ కంటే హయ్యర్ ర్యాంక్లో ఉన్నాడేమో అని అంటాడు. నేను ఆ రెలిక్స్లో ఏమైనా హైరార్కీస్ ఉన్నాయేమో రీసెర్చ్ చేస్తాను అని కూడా చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్లో మూదాయ్ లూరెన్ రూమ్కి వచ్చినప్పుడు లూరెన్ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మూదాయ్ అతని కోసం యాపిల్ని కట్ చేస్తూ చేయి కట్ చేసుకుంటుంది. లూరెన్ వెంటనే లేచి వచ్చి ఆమె చేయిని చెక్ చేస్తాడు. ఒరిజినల్ మూదాయ్ రిటర్న్ వచ్చేసింది అని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెని హక్ చేసుకుంటాడనమాట. నెక్స్ట్ మార్నింగ్ మూదాయ్ చబ్బీకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అక్కడ తను వాళ్ళ విలేజ్ నుంచి వచ్చిన ఒక వెడ్డింగ్ ఇన్వైట్ అటెండ్ అవ్వడానికి హెసిటేట్ చేస్తున్నాడు అని ఆమెకు అర్థమవుతుంది. ఆ రోజు నైట్ 13,000 ఆ వెడ్డింగ్ ఇన్వైట్ గురించి చబ్బీని అడుగుతాడు. ఫైనల్గా చబ్బీ తన హెసిటేషన్కి రీజన్ చెప్తాడు. అతనికి కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పేరెంట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామని అనుకుంటారు, కానీ అది ఇష్టం లేక పారిపోయి వచ్చేస్తాడనమాట. 13,000 అతనికి ధైర్యం చెప్పి నచ్చ చెప్పడంతో ఫైనల్గా చబ్బీ పేరెంట్స్ని కలవడానికి విలేజ్కి వెళ్తాడు. ఇంకోవైపు సీజీ మిస్టర్ ఇన్ అనే ఒక పర్సన్ ఆ స్టార్ గేజింగ్ ప్లాట్ఫామ్ని రోజు విజిట్ చేస్తాడు అని తెలుసుకుని అతన్ని కలవడానికి వెళ్తాడు. మిస్టర్ ఇన్ని కలిసినప్పుడు అతనితో ఆ స్టార్ గేజింగ్ ప్లాట్ఫామ్ అండ్ రిలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్కి కనెక్షన్ గురించి అడుగుతాడనమాట. మిస్టర్ ఇన్ చెప్పిన దాన్ని బట్టి మొత్తం 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ ఉన్నాయని సీజీకి అర్థమవుతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 19 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.